నమస్తే TS23 న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. సర్వే నెంబర్ 109 రైతులకు సరైన మద్దతు ధరలు అందించాలి. వారికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి CGR క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం. సర్వే నెంబర్ 109లోని భూముల రైతులకు మార్కెట్ వాల్యూ ప్రకారం సరైన మద్దతు ధర అందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని CGR క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు CGR ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ ZPTC కుమార్ గౌడ్, పార్టీ నాయకులు రైతులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఇండస్ట్రియల్ IT పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సర్వే నెంబర్ 109లోని 157 ఎకరాల భూములను రైతుల నుండి స్వీకరిస్తోంది. ఎండోమెంట్ సర్వే ప్రకారం రైతులకు పరిహారం అందించాలి. అటువంటి రైతులను ప్రభుత్వం గుర్తించి వారికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక మండల అవసరాల నిమిత్తం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల కోసం 50 ఎకరాల స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. రైతులందరికీ మార్కెట్ వాల్యూ ప్రకారం సరైన మద్దతు ధర అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మండల అవసరాల కోసం స్థలాన్ని కూడా కేటాయించాలని అన్నారు. వారికి న్యాయం జరిగేంత వరకు పార్టీలకు అతీతంగా రైతులతో కలిసి పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుమ్మిడిదల రైతు సంఘం అధ్యక్షులు అమ్మగారి సదానందరెడ్డి, బాలకృష్ణారెడ్డి, దేవేందర్ రెడ్డి, ఆకుల సత్యనారాయణ, వాసుదేవరెడ్డి, బండాల భాస్కర్, సూర్యనారాయణ, చంద్రారెడ్డి, ఆంజనేయులు యాదవ్, కుంటి మల్లేష్, పుర్రోళ్ల మల్లేష్, వీరేందర్, కుంటి పెంటయ్య, బొల్లబోయిన శేఖర్, ఉషన్న రాజు రైతులు పాల్గొన్నారు. దాంట్లో నుంచి 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ అవసరాల కోసం కేటాయించండి, మిగిల్చండి. ఎందుకంటే తర్వాత మనకు భూమి దొరకదు. ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఇండస్ట్రీ పక్కనే ఇవన్నీ కూడా ఉంటే రోడ్లన్నీ బాగా అయితే మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి 50 ఎకరాలు కేటాయించి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతున్నాయో ఈ రైతులకు సంబంధించిన గోడాం కావచ్చు, స్టేడియం కావచ్చు, కస్తూర్బా పాఠశాల కావచ్చు ఇంకా ఏ అవసరాల కోసమైనా 50 ఎకరాల భూమి మనం గుమ్మడిదల మండలకు అవసరాల కోసం కేటాయించి మిగిలిన భూమి తీసుకొని అక్కడ ఉన్నటువంటి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో భాగంలో 120 ఎకరాల భూమిని కేసీఆర్ గారి ప్రభుత్వం ల్యాండ్ పూల్ కింద 600 గజాలు ప్రభుత్వం అప్పటి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అప్పుడు 60 గజాలు ఇస్తాం, 600 గజాలు ఇస్తామని చెప్పి మేమే ప్రజలకు తెలియజేస్తే ఇదే ప్రజలు మా మీద తిరగబడ్డారు. ఏమని 600 గజాలు ఏం చేసుకోవాలన్నాయా, మాకు మేము ఇన్నేళ్ల నుంచి దున్నుకుంటున్నాం, దీనికి మాకు ₹1 కోట్ల విలువ కల్పించాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని అనేది ఇదే రైతులు డిమాండ్ చేశారు. దానికి మేము అక్కడ ఉన్నటువంటి డిప్యూటీస్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, పాలకవర్గం అందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కలిసి అన్న ఇది ₹1 కావాలంటే ఎమ్మెల్యే గారు ఏమన్నారు, అయ్యా ఇది 600 గజాలు వస్తుంది కాబట్టి దీనికి 60 లక్షల విలువ అవుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవం. అదే రైతులు ఇలా దానికి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 600 గజాలు 60 లక్షలు అన్నారు కదా, ఇలా మున్సిపల్ అయింది, ఇలా ₹1 కోట్ల పెరుగుతాయేమని చెప్పి ఆశిస్తున్నారు. ఇలా ఈ అధికారులు ఏమంటున్నారు, అయ్యా గ్రామ పంచాయతీ ఉంటే 3 విడతలు పెరుగుతుంది గవర్నమెంట్ విలువ, మున్సిపాలిటీ అయింది కాబట్టి 2 విడతలే వస్తుంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నేను ఒకటి అడుగుతున్నా ప్రభుత్వాన్ని, అధికారులను, గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి వాల్యూ పెరిగింది కాబట్టి మున్సిపాల్ చేసింది కదా, మున్సిపాల్ చేసినప్పుడు డబల్ కావన్నా ట్రిపుల్ కావన్నా 4 రెట్లు 10 రెట్లు పెరగాలి. మున్సిపల్ ఆదాయం ఎక్కువ ఉందని కదా మున్సిపల్ చేసి గ్రామ పంచాయతీ ఆదాయం ఉందని. కాబట్టి ఈ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు ప్రభుత్వం ఏదైతే 60 లక్షల విలువ కల్పిస్తున్నదో కాదు, ఈ రోజు మార్కెట్ విలువ ఏదైతే తీసుకొని దాంట్లో ఒక 30% మైనస్ చేసి ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం ఇవ్వాలని చెప్పి రైతాంగం నుంచి కొట్లాడుతా ఉన్నాం, న్యాయం జరగడానికి పోరాడతాం. ముఖ్యంగా ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి MRO గారికి ఉన్నటువంటి అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటే,
మీరు ఎంజాయ్మెంట్ సర్వే చేసిరు కదా, దయచేసి కొందరు అమాయకులు దున్నుకున్నారు, కబ్జా దున్నుకున్నారు, వాళ్ళు పంటలు వేసిండ్రు, మీకు అందరికి తెలుసు. కొందరు దాన్న పేపర్లు లేవు, కొన్ని అన్ని కారణాల వల్ల కొన్ని పుస్తలు జరిగిపోయాం, అందులో కొన్ని పేపర్లు జరిగిపోవడం జరిగింది. వాళ్ళు ఎవరైతే కబ్జా మీద ఉంటారో నిజంగా ఆయన 50 సంవత్సరాల నుంచి దాని కబ్జా ఉండడం అంటేనే వాళ్ళకు మీరు రికార్డు కల్పించి వారికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఇందాక మా జడ్పీటీసీ గారు చెప్పినట్టు ఇవాళ కాదు మా పోరాటం. మేము గత 20 సంవత్సరాల నుంచి మేము గోదాములు కావాలి, జూనియర్ కాలేజీ కావాలని చెప్పి మేము ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అధికారులకు డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్ అయింది, మున్సిపల్ అయింది, ప్రజలు వెంగిండ్రు, ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక 50 ఎకరాలు మా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఇంత పెద్ద నెంబరు ఇక్కడ మన మండలంలో లేదు కాబట్టి ఇక్కడ నిరుపేదలు చాలా మంది ఇల్లు లేని వారు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. గతంలో ఏమన్నారంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ చేసి ఇచ్చింది, కానీ ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది, వీరన్నా నిలబెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా ఎంఆర్ఓ గారు మీరు మంచి ఎంఆర్ఓ అనుకుంటున్నాం, మీరు ఎంజాయ్మెంట్ సర్వే చేయండి, మాకు ఎటువంటి దర్శనం లేకుండా మేము ఒక నలుగురం పెద్ద మనుషులం ఉన్నటువంటి గ్రామ పెద్దలందరం కూర్చొని ఖచ్చితంగా మీరు ఏదైతే ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి, కరెక్ట్ గా న్యాయం ఇచ్చి వాళ్ళకి పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా ల్యాండ్ మేము అనుకున్నట్టు ఇవ్వకపోతే మా ల్యాండ్ మీకు ఇచ్చేది లేదు, మేము మా కబ్జాలు మీకు ఇచ్చిపెట్టేది లేదు. రేపటి నుంచే ఖచ్చితంగా రైతులందరూ దున్నుకుంటారు, ఖచ్చితంగా దాన్ని కబ్జా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు జరగబోతున్నటువంటి రానున్న రోజులల్లా మీరు మంచిగా ఆఫీసర్ మీరు ఒక పేరు తెచ్చుకోవాలని చెప్పి హైదరాబాద్ దగ్గర 10 కిలోమీటర్ల దూరం ఉన్నాం. ఇప్పటికే ఎయిర్ పోస్ట్